లవ్ మ్యారేజ్ అన్న? లవ్ కమ్ అరేంజ్. లవ్ కమ్ మ్యారేజ్. అంటే మాకు చాలా దూరపు చుట్టం వీళ్ళు. ఓకే. మ్యారేజ్లో చూశాను నేను. అప్పుడు ఆమె బీకామ్ చేస్తుంది. నేను ఈ పాటల పిచ్చిలో నేను చదువు పక్కకు పెట్టి చేస్తున్నాను. అప్పుడు నేను మా మమ్మీకి చెప్పానమ్మా ఇట్లా ఇందిరత్తమ్మ వాళ్ళ కూతుర్ని పోయాడు అని చెప్పి. నాకు కూడా ఎవరు పిల్లనివ్వలేదు స్టార్టింగ్లో. ఎందుకన్నా? పని లేదు కదమ్మా, మనం పాటల మీద బతికేవాళ్ళం, మనకెవడిస్తాడు? ఎవరు ఇవ్వలే నాకు. కానీ ఆ పాట ఈరోజు ఇట్లా కూర్చోబెట్టింది, నన్ను నిలబెట్టింది, నాకు అన్నం పెట్టింది, నాకు ఈరోజు ఈ స్థాయి ఇచ్చింది ఈ పాటనే. ఈ పాట ద్వారానే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా నేను వెళితే వాళ్ళు ఎంత సంతోషపడతారంటే అసలు మాకు కూడా చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఇంత పెద్దవాళ్ళని చేయాలన్నా కూడా చాలా సంతోషపడతారు. అంటే ఫోక్ వాళ్ళకి ఒక బ్రాండ్ అంబాసిడర్ అంటే ఇక మీరే అసలు నిజంగా హైదరాబాద్ అలా కదమ్మా. ఇప్పుడు చూడండి, నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, అసలు వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్. గణేష్ రావు గారు, టి చలపతిరావు గారు, ఇప్పుడు వీళ్ళ పాటలే వేరేళ్ళందరూ పాడుకుంటున్నారు. అప్పుడు కేవలం ఒక 5-6 ఫోక్ సాంగ్సే ఉండేవి మనకి తెలంగాణకి. ఒకటి అమ్మ బయలునాదు, అది కోడిబాయి లచ్చమ్మ, అది మామ నాగులో ఓ మామ నాగులో, అది తర్వాత అదేంది జమ్మి కింద రొల్లేసి జమ్మకు దంచే ఓ జానాలమ్మ, ఆ తర్వాత అది మా పావుల మిఠాయి నా కొబ్బరి మిఠాయి జిల్లేళ్ళమ్మ, ఈ 5 పాటలే. అప్పుడు ఈ 5 పాటల మీద నడిపించేటోళ్ళు మొత్తం ప్రోగ్రాంలో ఈ 5 పాటలు నడిచేవి.